హాయ్ గాయస్. సో ఇప్పుడే లేచినాం. డే 2 ఇన్ కేరళ. సో మీరు చూడవచ్చు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అస్సలు ఫుల్ టైర్డ్ అయ్యి అనుకున్నాం. 7 అవుతుంది. సో రెడీ అయిపోయి మనం స్టార్ట్ అయిపోదాం నెక్స్ట్ ప్లేస్కి. చలో లెట్స్ గో. సో లాస్ట్ వీడియోలో అయితే మనం ఎక్కడ స్టే చేసామో చెప్పలేదు. సో ఇదే మేము స్టే చేసింది శ్రీవల్సన్ గెస్ట్ హౌస్. సో దిస్ ఈజ్ అవర్ స్టే ఫర్ 2 days. హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మనం కవర్ చేయాల్సిన ప్లేసులు అయితే ఒక 3 to 4 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనమైతే ఆజిమల శివ టెంపుల్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి చెంకల్ మహేశ్వరన్ టెంపుల్, అండ్ అక్కడ నుంచి లైట్ హౌస్కి అయితే కవర్ చేసి అక్కడ నుంచి పక్కనే బీచ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫుల్గా ఆకలిస్తుంటే అక్కడే ఉడిపి హోటల్ అయితే ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి సో స్టార్ట్ అయిపోయాం. Yes guys, so finally we reached Azimala Shiva temple. Actually we are getting late. 12 ki temple అయితే close అంట. And welcome to the day 2 vlog of Kerala. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందంట. కాకపోతే ఇంకొకటి కేవ్స్ అయితే ఉంటుంది అక్కడ. సో అక్కడ టికెట్ వచ్చేసి 100 రూపీస్, అండ్ ఫోన్స్ అయితే లోపల అలౌ చేయరు. అండ్ పక్కనే బీచ్ ఉంటుంది, అటాచ్డ్ బీచ్. సో ద వ్యూ అయితే అసలు చెప్పొద్దు. అసలు శివుడు అయితే అసలు 2 కళ్ళు చాలట్లేదు. అసలు ఆ వ్యూ అయితే అసలు వేరే లెవెల్ ఉంది గాయస్. సో అండ్ కేవ్స్ లోపలికి అయితే అసలు ఫోన్స్ అయితే అలౌ లేదు. బట్ కేవ్స్లో స్టాటస్ ఉంటాయి గాయస్. అసలు గూస్ బంప్స్ వస్తాయి గాయస్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ గాయస్. అసలు మీరైతే వెళ్తే డెఫినెట్లీ అసలు కేవ్స్ అయితే వెళ్ళండి. గూస్ బంప్స్. ఇట్స్ ఆల్రెడీ 2 o'clock గాయస్. సో మేమైతే చెంకల్ మహేశ్వర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఘోరంగా ఆకలిస్తుంది. లంచ్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చెంగల్ మహేశ్వర్ టెంపుల్కి వచ్చేసి ఇంకొక 1/2 hour or 45 minutes పడుతుంది. సో అక్కడ నుంచి మనం బీచ్ ఆర్ లైట్ హౌస్ దగ్గర అయితే అది వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే మనం వచ్చేసి చెంకల్ మహేశ్వరం టెంపుల్కి అయితే వచ్చాము. సో చూడండి, చూపిస్తాను. హాయ్ గాయ్స్. సో మీరైతే చూడొచ్చు నా వెనకాల ఎంత పెద్ద స్టాచ్యూ. సో దిస్ ఈస్ ద చెంకల్ మహేశ్వరన్ టెంపుల్ అండ్ టాలెస్ట్ శివలింగాస్ ఇన్ ద ఇండియా. సో ఇప్పుడైతే ద మెయిన్ టెంపుల్ వచ్చేసి క్లోజ్ ఉందంట గాయ్స్. కాకపోతే మనం స్టాచ్యూ అయితే చూడొచ్చు, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ద మెయిన్ టెంపుల్ వచ్చేసి కొంతమంది అయితే అంటున్నారు 5 o'clock ఓపెన్ అవుతుంది, అండ్ కొంతమంది 4 o'clock ఓపెన్ అవుతుంది అంటున్నారు. కాకపోతే మనకి లైట్ హౌస్ వచ్చేసి 5 o'clockకి క్లోజ్. సో దానికోసం మనం ఇక్కడ నుంచే మొక్కేసి సో మనం లైట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అలా మధ్యలో కొబ్బరి బొండ షాప్ కనిపిస్తే అసలు కేరళకి వచ్చి కొబ్బరి బొండ తాగకపోతే ఎలాగా. సో కొబ్బరి బొండ తాగేసి అక్కడనే పెట్రోల్ కొట్టించేసి మనమైతే మళ్ళీ లైట్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎస్ గాయ్స్, వీ రీచ్డ్ లైట్ హౌస్. సో ఇప్పుడైతే మీ టైమింగ్ అయితే చూడొచ్చు. సో లోపలికి అయితే ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ ఆర్ 100 ఏదో ఉంది. సో కార్ అయితే అక్కడ దాకానే వెళ్తుంది. అక్కడ నుంచి మనం అయితే లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ ఉంటుందంట. అండ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షూస్ అయితే అసలు వేసుకోవద్దు. షూస్ అని చెప్పాలి కానీ బయటనే వదిలేసేయాలి. చలో వెళ్దాం. దో లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గాయ్స్ లైట్ హౌస్ ఎక్కడం, అది కూడా కేరళలో.
ఈ ఫ్లవర్స్ వచ్చేసి అయితే లైట్ హౌస్ కింద ఒక గార్డెన్ లాంటి ఒక చిన్న లోటస్ పౌండ్ లాంటిది ఉంది. ఇవి అయితే లోటస్ అయితే కాదు కానీ వేరే ఫ్లవర్, కానీ సిమిలర్ టు లోటస్ లాగానే ఉన్నాయి. సో షూస్ అయితే బయట ఎప్పేసి సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఒక 10 స్టెప్స్ ఎక్కగానే ఒక చిన్న లిఫ్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి మనకి అది 4th or 5th ఫ్లోర్ దాకా తీసుకుపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కాలి. ఎస్ గాయ్స్, సో ఫైనల్లీ పైకి వచ్చేసాం. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న డోర్ దాని నుంచి పైకి వెళ్ళాలి. ఎస్ గాయ్స్, వాట్ ఏ బ్యూటీ, అసలు వేరే లెవెల్ ఉంది అసలు కేరళ ఈ లైట్ హౌస్ పైన నుంచి. అసలు వర్త్ ఆఫ్ కమింగ్. డోంట్ మిస్ ఇఫ్ యూ విజిట్ కేరళ. राइड आदि रहते हो. ఎస్ గాయ్స్, సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఈ చిన్న బొక్కల నుంచి కిందికి దిగాలి, అది కొంచెం టాస్క్. అండ్ ఈ విండో నుంచి కూడా అసలు వ్యూ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. సో మళ్ళీ కొంచెం సేపు దిగినాక మళ్ళీ లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోదాం. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ గాయ్స్, అసలు వేరే లెవెల్ అసలు. హాయ్ గాయ్స్, సో ఫైనల్లీ లైట్ హౌస్ అయితే చూసేసి ఇప్పుడైతే దాని పక్కనే ఒక బీచ్ ఉందంటే సన్సెట్ ఎంజాయ్ చేయడానికి అయితే బీచ్ అయితే వచ్చేసాము. ఎస్ చూడండి. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ టు ద బీచ్. ఇది ఎగ్జాక్ట్గా ఈ బీచ్ పేరు ఏందో నాకు తెలియదు. ఇట్స్ కోవలం బీచ్ ఆర్ హవా బీచ్, ఏదో బీచ్. లైట్ హౌస్ పక్కనే ఉంటుంది. సో చాలా బాగుంది చూడండి. సన్సెట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఎస్ గాయ్స్, వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో అక్కడ నుంచి మనం చూడగతే వెళ్దాం. లెట్స్ గో. బీచ్ నుంచి రాగానే తొందరగా కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇప్పుడైతే మనం సో గాయ్స్ చాలా ఎక్సైటెడ్ అవుతున్నా. సో మా రూమ్కి ఇదే దగ్గరనే. సో నడుచుకుంటే వెళ్తున్నాం మనం చూడ ఇడ్లీకి. సో అక్కడైతే మనమైతే మన కింగ్డమ్ ఫ్రేమ్ విలన్ నుంచి చూడ ఇడ్లీ ఓనర్ అతనే. సో కలిసి మాట్లాడదాం. సో ఎస్, ఫైనల్లీ హీ ఈస్ ద వన్. ఎస్ గాయ్స్, ఫైనల్లీ వి మెట్ హిమ్ అండ్ ఫోటో కూడా ఇచ్చారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది గాయ్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్లీ యూ షుడ్ ట్రై. Hi guys, so welcome to the day 3 of Kerala. So welcome to the new vlog guys. So ఇప్పుడు వచ్చేసి మనం టైం వచ్చేసి 5 or 5:30 అవుతుంది. మనం ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు దర్శనం వచ్చేసి 6:30 to 7 ఒక దర్శనం ఉంది. సో తర్వాత మళ్ళీ చూద్దాం, మంచి దర్శనం కాకపోతే మళ్ళీ 500 టికెట్ అయితే పెట్టి మనీ వెళ్దాం. చలో లెట్స్ గో. ఎస్ గాయ్స్, సో టైం వచ్చేసి 6 అవుతుంది. సో మనం అయితే లేట్ అవుతున్నాం. సో మనకు ఆటో అని అయితే ఇచ్చిండు. సో చలో వెళ్ళిపోదాం జర్రీ టెంపుల్కి అయితే. ఎస్ గాయ్స్, దట్ ఈస్ ద వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇప్పుడైతే డ్రెస్ కూడా అయితే మ్యాండేటరీ గాయ్స్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6:20 అవుతుంది.
సో మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఫోన్స్ అన్న నాట్ అలౌడ్, ఫోన్స్ అయితే లాకర్ రూమ్లో పెట్టేసాలి. సో లెట్స్ గో. ఎస్ గాయ్స్, సో 50 రూపీస్ దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ ఎండ పడుతుంది. సో మేమైతే ఫస్ట్ టైం మంచిగా చేయాలి అని దగ్గర నుంచి దర్శనం చేసుకుందామని మళ్ళీ 500 బట్టి మళ్ళీ 8 o'clockకి దర్శనం ఉందంటే మేమైతే మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. అండ్ క్యాష్ అయితే క్యారీ చేయండి గాయ్స్, ఎందుకంటే గుడి లోపల ఆన్లైన్ అయితే ఉండదు. ఎస్ గాయ్స్, సో ఫైనల్లీ 500 దర్శనం అయితే జరిగింది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. దగ్గర నుంచి మొత్తం ఇట్లా ఒక్క డోర్ ముందర నుంచి అయితే జరిగింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. ఎస్ గాయ్స్, సో ఫైనలీ మనం అయితే ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో రూమ్ అయితే చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. అండ్ గుడి పక్కనే కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకొని ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి మనం అయితే ఇక నెక్స్ట్ ప్లేస్ మనం అయితే ఇప్పుడు వార్కల్ అయితే వెళ్తున్నాం. అమ్మ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాం గాయ్స్. సో ఇప్పుడైతే త్వరగా రెడీ అయిపోయి ప్యాకింగ్ అనేది చేసుకొని ఇక రూమ్ అయితే చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. లెట్స్ గో. హాయ్ గాయ్స్, సో మనం అయితే ఇప్పుడు వార్కల కోసం స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే ప్లాన్లో చేంజ్ ఏంటంటే ఫస్ట్ మనం వార్కల కంటే ముందు మనం ఇప్పుడైతే జటాయుకి అయితే వెళ్తున్నాం. జటాయు సెంటర్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి మనం వార్కలకి ఒక 100 kilometers వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ జటాయు చూసుకొని తర్వాత ఈవినింగ్ దాకా మనం అయితే వార్కల అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి మన బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఎస్ గాయ్స్, సో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఎందుకంటే డైరెక్ట్ ఈరోజు అయితే పొద్దున అర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడైతే మేము జటాయు దగ్గర ఉన్నాం. సో అసలు రోడ్స్ అయితే వేరే, అసలు మొత్తం కర్వ్స్ ఉన్నాయి, ఇట్లా ఘాట్ రోడ్లు ఉన్నాయి. అసలు పొద్దున్న నుంచి ఏం తినలేదు, అసలు మొత్తం హెడేక్ అవుతుంది. సో కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఇప్పుడైతే అంత పైన ఎక్కాలి. ఎస్ గాయ్స్, సో ఫైనల్లీ మనం అయితే జటాయు సెంటర్కి అయితే వచ్చేసాం. కాకపోతే మనకి ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే సో మనం అయితే ఎక్కడైతే ఆ టికెట్ తీసుకొని మనం రోప్ వేలో పైకి వెళ్తాము, ఆ మెషిన్ అనేది ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందంట. సో వీ కాన్ ట్రావెల్ ఇన్ దట్. సో ఇప్పుడు మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఒక 800 to 900 steps. అండ్ టికెట్ వచ్చేసి 350 or 370 ఉంది గాయ్స్. సో అక్కడ నుంచి అండ్ 1:30 to 2 o'clock లంచ్ అంట. సో అసలు చూద్దాం ఎలా అవుతుందో. సో ఎస్, మనమైతే స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే ఒక ఫుల్ ఎండలో స్టార్ట్ అయినాం. ఘోరంగా ఉండే ఎండ అయితే అసలు. అండ్ ఎక్సైటెడ్ కూడా ఉన్నా అండ్ అట్లనే నీరసంగా ఉన్నా కదా, ఎందుకంటే పొద్దు నుంచి ఏం తినలేదు, అసలు బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత దూరం వచ్చి చూస్తే అది రోప్ ఏమో ఇప్పుడు రెనోవేషన్ ఉంది. సో ఏం చేస్తాం, నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సిందే. ఎస్ చూడండి, అండ్ ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు. అక్కడ ఏం అసలు షాప్స్ కూడా లేవు. కొంతసేపు కూర్చున్నాయి, ఏమైనా రెస్ట్ తీసుకున్నాం అంటే ఓన్లీ వాటర్ వేస్తున్నారు, అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు వాటర్. స్టార్ట్ అయ్యి ఒక 1/2 hour అయింది గాయ్స్. సో ఇంకా నడుస్తూనే ఉన్నాం కానీ ఇంకా వస్తలేదు. ఇంకా ఒక 400 steps అంట. ఓకే, లెట్స్ గో. సో అలా మధ్య మధ్యలో ఆక్కుంటా అండ్ అక్కడైతే ఒంటి వాటర్ తప్ప ఒక్క షాప్ అని కూడా లేదు, ఏం లేవు. ఓన్లీ
స్టెప్స్ ఎక్కుతూనే ఉండాలి అండ్ కొంతసేపు అలా వెయిట్ చేస్తూ ఉంటే మేమైతే ఒక 2.5 hours తర్వాత పిచ్చి ఎండలో అసలు ఘోరం పరిస్థితులు ఇట్లా చెమటలు కారుకుంటా పైకైతే రీచ్ అయినాం. పడుతుండే అసలు జటాయు అసలు గ్రేట్. అండ్ అక్కడ గుడి కూడా ఉండే, సో మొక్కేసి కొంతసేపు అలా చూసుకొని మళ్ళీ కిందికైతే దిగడం స్టార్ట్ చేసాం. మళ్ళీ 800 steps. దారిలో ఏమైనా ఉంటాయంటే అక్కడ ఏం లేవు. ఇప్పుడు పైకి వచ్చినాక కూడా ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు గాయస్. కొంచెంసేపు కూర్చుందాం అంటే ఒక షెడ్ కూడా లేదు గాయస్, ఒక చైర్ కూడా లేదు. అసలు ఘోరం ఉండే పరిస్థితి. అండ్ అక్కడ ఏమైనా తినడానికి తాగడానికి ఉందాం అంటే అక్కడ కూడా ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు ఇస్తున్నారు. అది కూడా ఎంతనో 30 or 40 rupees అంట గాయస్. పబ్లిక్ కోసం మెయింటెనెన్స్ బాగాలేదు గాయస్, ఖాళీ స్టాచ్యూ కోసం పడుతుండే. ఆ రోపే ఉంటుంటే ఇంత ఉండకపోతుండే, కాకపోతే అది కూడా మెయింటెనెన్స్ వర్క్లు ఉంది, ఏం చేస్తాం. ఎస్ గాయస్, సో ఫైనల్లీ కిందికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో మేము ఎక్కుతున్నప్పుడు దూరంగా ఎండే ఉండే, ఇప్పుడు మేము దిగినాక చూడండి మొత్తం మబ్బులు వచ్చేసి మొత్తం క్లౌడ్స్ వచ్చేసి చల్లగా అయిపోయింది మొత్తం క్లైమేట్ అన్నది. ఇట్లుంటుంది మొత్తం. కిందికి వచ్చినాక అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ లంచ్ చేసేసి ఒక షాపింగ్ తాగేసి మళ్ళీ మనం అయితే వార్కలకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో వార్కల ఇక్కడ నుంచి ఒక 80 to 100 kilometers. Yes guys, so finally reached Varkala. It's 5:30 evening in Varkala. అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉండే. అసలు మా పొద్దున ఎండలా ఇట్లా చూపించేది, ఇప్పుడేమో మొత్తం ఇట్లా కూల్ ఉండే అసలు వార్కల. అండ్ అసలు మొత్తం వ్యూ అయితే వేరే లెవెల్ ఉండే. సో రూమ్ తీసుకొని మేమైతే ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏమైనా తిందామని వచ్చాము. ఇప్పుడు ఒక అట్లా ఇటు సైడ్ ఏమో నార్త్ క్లిఫ్, ఇటు సైడ్ ఏమో సౌత్ క్లిఫ్. సో మేమైతే ఫస్ట్ సౌత్ క్లిఫ్కి అయితే వెళ్తున్నాం, చూద్దాం. తర్వాత మళ్ళీ నార్త్ క్లిఫ్కి అయితే వెళ్దాం. సో చూద్దాం, ఒక కెఫే ఉంది అక్కడ పోయి ఏమైనా తిందాం. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్ ఫ్రమ్ వార్కలా. సో ఇప్పుడైతే కొంచెం తినేసి ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఒక కెఫేలో కూర్చున్నాం. కెఫే టైప్ ఒక డాబా రెస్టారెంట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి. ఇప్పుడు రైస్ దాల్ మీల్స్ టైప్ ఒక్కటి కూడా ఏం లేవు. సో అందుకనే ఈ డాబాలు ఉంటుందంటే వచ్చాం. మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మీకు మా స్టే చూపించలేదు కదా, చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇట్లా నడుచుకుంటే పక్కనే, సో నడుచుకుంటే అండ్ కొంచెం నైట్ లైఫ్ బాగుంటుంది అంటే. సో తర్వాత మనం మంచిగా రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి వెళ్దాం అటు సైడ్. ఇప్పుడు సౌత్ క్లిఫ్ వెళ్ళామా, అటు సైడ్ నార్త్ క్లిఫ్ వెళ్దాం, చూడండి. So this is our stay for 1 day, 24 hours. సో ఎస్ గాయస్, కొంచెం డిన్నర్ అయితే చేసేసి ఇప్పుడైతే కొంచెంసేపు రెడీ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఒక 10 అవుతుంది. సో మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం, రెడీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు నార్త్ ఈస్ట్ అయితే పోదాం. సో చలో. హాయ్ గాయ్స్, సో టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇప్పుడైతే మేమైతే అలా నార్త్ క్లైఫ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ద day 2 and day 3 vlog guys. So please like, share and subscribe to our channel and stay tuned for the next vlog.